కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తాం. అదేవిధంగా మరికొన్ని సంగతులు మరి గడిచిన వారంలో ఆలోచన చేసినటువంటి సంగతులు మరికొన్ని ఆలోచన చేసి మరి ముందుకు మనం వెళ్దాం. గడిచిన వారంలో మనం ఆలోచించినటువంటి సంగతులు ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు సమైక్య రాజ్యంగా మరి ఏక పరిపాలనలో కొనసాగేది. సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు మొట్టమొదటి రాజు సౌలు గారు యొక్క రాజ్యాన్ని పరిపాలించారని, అలాగే సౌలు గారు ఆయన పాలన దేవునికి నచ్చకపోవడంతో ఆయన బ్రతికి ఉండగానే మరొక నాయకుడు దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నట్టుగా, అలాగే దావీదు గారు దేవుని ఎడల భయభక్తుల్లో దేవుడు ఏ విధంగా అయితే మరి దేవుడు చెప్పారో అటు రీతిగానే పాలన జరిగిస్తారు. ఆ తర్వాత తన గర్భంలోంచి వచ్చినటువంటి కుమారుడు సొలొమోను గారి ద్వారా ఈ యొక్క సమైక్య పాలన అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇశ్రాయేలీలో 12 గోత్రాలని మొట్టమొదటి రాజు సౌలు గారు, తర్వాత దావీదు గారు, తర్వాత సొలొమోను గారు పరిపాలిస్తారు. ఇప్పుడు సమైక్యంగా ఉన్నటువంటి పాలన ఈ ముగ్గురు రాజులుగా పరిపాలిస్తున్నటువంటి కాలంలో మరి కొన్ని పరిస్థితుల్లో మరి వారికి అనుకూలంగా జరిగింది, మరి కొన్ని సందర్భాల్లో మరి దేవునికి నచ్చినట్టుగా వారి యొక్క పాలన విధానం అనేది చూసాం. అలాగే వారి తర్వాత మరి సొలొమోను గర్భం నుంచి వచ్చినటువంటి రెహబాము కాలంలో ఈ యొక్క 12 గోత్రాలు ఏవైతే ఉన్నాయో 2 గోత్రాల కింద విడిపోయాయి, 2 రాజ్యాల కింద విడిపోయాయి. మొదటిది ఏంటంటే ఇశ్రాయేలీలు, అలాగే రెండవది యోధా గోత్రం. యూదులు, ఇశ్రాయేలీలు 2 గోత్రాలుగా విడిపోవటం జరిగింది. విడిపోవటం జరిగినప్పుడు మరి యోధా గోత్రంలో అయితే యోధా, బెన్యామీని 2 గోత్రాలు కలిపి యూదులు, మిగిలినటువంటి 10 గోత్రాలు ఎవరైతే ఉన్నారో ఈ 10 గోత్రాలు కూడా ఇశ్రాయేలీలుగా కొనసాగారు. ఇప్పుడు ఇశ్రాయేలీలుగా ఎవరైతే కొనసాగారో ఇశ్రాయేలీల్ని మరి 19 మంది రాజులు పరిపాలన చేశారు. అలాగే యూదుల్ని 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ యొక్క 2 రాజ్యాలని మొట్టమొదటిగా పరిపాలించినటువంటి రాజులు మొదటగా 19 మంది రాజులు పరిపాలించారు. యూదులనేమో 20 మంది రాజులు పరిపాలించారు. యూదులను పరిపాలించినటువంటి 20 మంది రాజుల్లో ఒక స్త్రీ అతల్య మనకి రాణి కింద కనబడుతుంది. కాబట్టి ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. మరి ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ఈ యొక్క రెహబాము ఎవరైతే ఉన్నారో సొలొమోను కుమారుడు, ఆ యొక్క రెహబాము కాలంలో ఈ యొక్క 12 గోత్రాలు సమైక్యంగా ఉండి సమైక్య రాజ్యంగా పాలన సాగుతూ ఉన్నప్పుడు మరి సొలొమోను గర్భంలో నుంచి వచ్చినటువంటి రెహబాము కాలంలో ఈ యొక్క రాజ్యాలు 2 రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. ఎందుకు విడిపోవడం జరిగిందో మరికొన్ని సంగతులు మనం బైబిల్ లోపలికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, సమైక్య రాజ్యంగా ఉన్నటువంటి రాజ్యాలు 2 రాజ్యాలుగా ఎందుకు విడిపోయాయి అంటే, మన యొక్క కుటుంబం బాగుండాలి అని అంటే, కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా, అల్లర్లు లేకుండా కుటుంబము చక్కగా నడవాలి అని అంటే మొట్టమొదటిగా కుటుంబ యజమాని యొక్క ప్రవర్తన సరిగా ఉండాలి. ఎప్పుడైతే కుటుంబ యజమాని సరిగా ఉంటాడో ఆ కుటుంబము దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితంలో నడిపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కుటుంబ యజమాని కూడా ఎలా ఉండాలి అని అంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని వాక్యం ద్వారా తన జీవితాన్ని కట్టుకునే విధంగా ఉండాలి. అలా కట్టుకునే విధంగా ఉంటే తన కుటుంబాన్ని అంతటిని కూడా ఏం చేస్తారు అని అంటే దేవునిలోనికి నడిపిస్తాడు, మందిరానికి నడిపిస్తాడు, వాక్య పరిచర్యలో దేవుని పనిలో మరి ముందుకు నడిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇటు ఆ భక్తిని చేయటం వల్ల దేవుడు కూడా మరి ఇహలోక మరి ఆశీర్వాదాన్ని, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎప్పుడనంటే కుటుంబ యజమాని దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని ఆలోచనలో ఉన్నప్పుడు. అలానే ఇక్కడ ఇశ్రాయేలుల సమైక్య రాజ్యం కూడా విడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుల యొక్క పాలన దేవునికి నచ్చలేదు. ఎప్పుడైతే దేవునికి నచ్చలేదో ఈ యొక్క రాజ్యాలు 2 కింద చీలిపోయాయి. ఈరోజు నేడు సమాజంలో చూస్తున్నప్పుడు సంఘాలు కూడా చాలా చోట్ల 2గా చీలిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. ఎందుకు సంఘాలు చీలిపోతున్నాయి అని అంటే, సంఘాన్ని నడిపించేటటువంటి కాపరికి విలువనివ్వకపోవడం, సంఘ కాపరి యొక్క ప్రాముఖ్యత
కింద ఉన్నటువంటి విశ్వాసులకు అర్థం కాకపోవటం వలన మేము గొప్పగా ఉండాలి అని అంటే మేము గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలని కోరుకుంటున్న వారు నా వైపు రండి, మీకు వేరే వ్యక్తి గొప్పగా ఉండాలనుకుంటున్నవారు మీరు అటువైపు వెళ్ళండి అనే సందర్భాల్లో సంఘాలు కూడా రెండుగా చీలిపోతున్నాయి. ఎందుకు అని అంటే కాపరి సరైనటువంటి ఆలోచనలోనికి తీసుకువెళ్ళకపోవడం, దేవుని యొక్క వాక్యాన్ని సరిగా బోధించకపోవడం వలన కూడా ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా సమైక్య రాజ్యంలో కూడా ఇటువంటి సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏంటో మనం చూస్తే యొక్క సమైక్య రాజ్యం రెండుగా చీలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 31 నుంచి మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 31 నుంచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తరోతు అను సిదోనీల దేవతకు, కేమోసు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనియులనే దేవతకు మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందున ఇశ్రాయేలీల గోత్రములలో నుండి వానికి 1 గోత్రము ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక, నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ ఇదిగో అతనిని అధికారిగా ఉండనెత్తును. ఈ సందర్భం అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇశ్రాయేలీలు మరి 12 గోత్రాల వారు 2 భాగాలుగా విడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, జనులు ఏం చేశారంట, దేవుణ్ణి విడిచిపెట్టి అస్తారోతు అను సిదోనీల దేవతకు, కేమోసు అను మోయాబీల దేవతకు, మిల్కోము అను అమ్మోనీల దేవతకు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్టు దేవుని దృష్టికి యోగ్యమైన దానిని చేయక, ఆయన విధించినటువంటి కట్టడలు విధులను అనుసరింపక, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో నడవక ఉన్నారు కాబట్టి సొలొమోను చేతిలో నుంచి రాజ్యాన్ని దేవుడు కొట్టివేశాడు. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం బాగా ఆలోచన చేస్తే, రాజ్యాన్ని అప్పగించినటువంటి దేవుడు కొన్ని విధులు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వీటన్నిటిని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు తిరిగిపోయారు. ఎవరు? జ్ఞాని అయినటువంటి సొలొమోను అజ్ఞానం వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి స్థితిని బట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడు అని అంటే, అతనికున్న రాజ్యములో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి రాజు పరిస్థితి ఎలా ఉంది? దేవునికి ప్రార్థన చేయటం మానేశాడు, దేవుని సన్నిధికి వెళ్ళడం మానేశాడు, దేవుణ్ణి పక్కన పెట్టి తనకున్నటువంటి శరీరానికి ఉన్నటువంటి భోగాలను కోరికలను తీర్చుకుంటూ ఒక పక్క ఏం చేశాడు? విగ్రహారాధన, అన్య దేవతల వైపు వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు ఏం చేశాడనంటే, నీ తండ్రి అనుసరించినటువంటి కట్టడలను మీరు అనుసరించట్లేదు, నీ తండ్రి ఉన్నటువంటి నీతి న్యాయ యథార్థతలు నీలో లేవు, కాబట్టి నీలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఆలోచనలు బట్టి ఈ యొక్క రాజ్యాన్ని తీసేస్తానన్నాడు. ఆ తీసేసే స్థితి ఎప్పటి వరకు అన్నాడు అని అంటే, నీ తండ్రి అయినటువంటి దావీదును బట్టి నీవు బ్రతుకున్నప్పుడు వీటిని విడగొట్టను. ఎప్పుడు విడగొడతాడంట? చూడండి, ఆ కింద మాట్లాడుతున్నాడు, ఈ 34వ వచనం. రాజ్యము వాని చేతుల్లో నుండి బొత్తిగా తీసివేయక,
నేను కోరికొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ ఇదిగో అతనిని అధికారిగా ఉండనిత్తను. అంటే తన తండ్రి చేసినటువంటి మంచిని బట్టి తన కుమారుణ్ణి రాజుగా ఉంచుతానంటున్నాడు. ఎందుకని మీరు బాగా అర్థం చేసుకోవాలి. తన తప్పు చేసిన, మరి సొలొమోను చేసిన తప్పు చిన్నదా పెద్దదా? చాలా పెద్దది. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇచ్చాడు, నేను తప్ప మీకు వేరే ఒక్క దేవుడు ఉండకూడదు అన్నాడు. మరి ఆజ్ఞను పాటించకపోతే దేవుడు ఖచ్చితంగా శిక్షించాలి. కానీ దావీదు తన తండ్రి చేసినటువంటి మంచిని బట్టి అతను బ్రతుకున్నటువంటి దినాలన్నీ కూడా రాజ్యాధికారాన్ని ఉంచుతానంటున్నాడు. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకనంటే మనం నమ్మి విశ్వసిస్తే గనక మన పిల్లలకు, మనము చెడ్డవారై ఉన్నా కానీ మన పిల్లలకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి గొప్ప తండ్రి మన తండ్రి. కాబట్టి మన తల్లిదండ్రులు ఒకవేళ ఇటువంటి దావీదులా మంచి చేసి ఉంటే కనుక మనకున్నటువంటి స్థితిని బట్టి కూడా దేవుడు ఏం చేస్తారు, మనకు కూడా ఇక్కడ సొలొమోనుకు ఇచ్చినటువంటి రాజ్యాధికారమే దేవుడు మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తారు. ఇక్కడ ఈ రాజ్యము రెండు కింద చీలిపోవడానికి కారణము అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సొలొమోను కాలంలో రాజ్యం రెండుగా ఎందుకు చీలిపోయింది? అన్య దేవతల వైపు తిరిగారు, విగ్రహారాధన చేశారు. దేవుడు అనుసరించినటువంటి ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారిని పాటించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే తన కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో ఈ రాజ్యాన్ని రెండుగా విభజన చేస్తాను అని చెప్పాడు. చూద్దాం. ఇదే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 39 నుంచి మనం చూస్తే, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ మనం ముందు చదువుకున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో ఈ సందర్భాన్ని సొలొమోను గారు బ్రతికుండగానే, ఆయన రాజుగా ఉండగానే నీ కుమారుడి యొక్క కాలంలో ఈ యొక్క 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోతాయి అని చెప్పారు. ఇది ఎప్పుడు చెప్పారు అని అంటే ఆయనకు రాజ్యాధికారం రాకముందే ఈయన చెప్పడం జరిగింది. ఇంతకీ రాజ్యాధికారం రాకముందే మరి సొలొమోనుకి చెప్పేశాడు కదా, నీ కుమారుడు ఒక పరిస్థితిని బట్టి, నీ కుమారుడు యొక్క మీరు చేసినటువంటి భక్తిని బట్టి నీ కుమారుడు యొక్క కాలంలో రాజ్యము 2గా చీలిపోతుందని చెప్పాడు కదా. అది చూస్తే మనం ముందుకు వెళ్ళి చూస్తే 11వ అధ్యాయము 39 నుంచి మనం చూస్తే, వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరిచెదను కానీ నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యెరోబామును చంపచూడగా యెరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషాకు నొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండను. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి అని అంటే, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నీ కుమారుడు యొక్క కాలంలో రాజ్యం 2గా చీలిపోతుందని చెప్పాడు. అంతకుముందు ఇది చెప్పడానికి ముందు ఏం చెప్పాడు అని అంటే 11వ అధ్యాయము 28వ వచనము, 11వ అధ్యాయం 28వ వచనం, అయితే యెరోబాము ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అందర యెరోబాము యెరూషలేము నుండి బయలు వెళ్ళిపోగా సినోయుడును ప్రవక్తనగు అహియా అతని మార్గమందు కనుగొని అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవరు లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తుణుకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తుణుకులను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, జనులు నిన్ను విడిచిపెట్టి
అస్తారోతు అను సిదోనీల దేవత కెమోషు అను మనం చదువుకున్నటువంటి సందర్భం. ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం ఏంటి అని అంటే, ఇప్పుడు యెరోబాము అనేటటువంటి ఒక వ్యక్తి వీరు రాజ్యంలో పనిచేసేటటువంటి వ్యక్తి. ఈయన పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి సొలొమోను ఏం చేశాడు, అతడు శ్రద్ధ గలవాడని తెలుసుకొని యోసేపు వంశస్థులు చేయవలసినటువంటి భారమైనటువంటి పని ఎవరికి అప్పగించాడు, యెరోబాముకి అప్పగించాడు. ఇప్పుడు యెరోబాముకి అప్పగిస్తే ఇక్కడ కింద అహియా అనే ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడు, నిన్ను 2 రాజ్యాలుగా విడగొడతానన్నాను కదా, ఆ విడగొట్టినటువంటి రాజ్యానికి ఎవరిని రాజుగా చేస్తానంటున్నాడు, యెరోబాముని రాజుగా చేస్తానంటున్నాడు. ఇప్పుడు వాస్తవానికి సొలొమోను గారి మనసులో ఎవరు రాజు అవ్వాలి, తన గర్భం నుంచి వచ్చినటువంటి కుమారుడైనటువంటి రెహబాము రాజు అవ్వాలి. వాస్తవంగా తండ్రి సొలొమోను కుమారుడు రెహబాము రాజు అవ్వాలి. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు, తన రాజ్యంలో పనిచేసేటటువంటి యెరోబాముకి రాజ్యాధికారం ఇస్తానన్నాడు. అందుకని ఇక్కడ సొలొమోను చేసినటువంటి తప్పుడు పని ఏంటో తెలిసి ఇందాక మనం 39ని చదువుకున్నాం కదా, ఇక్కడ యెరోబామును చంపేస్తే ఇక రాజ్యాధికారం ఎవరికి వచ్చేస్తుంది, నా కొడుకు అయినటువంటి రెహబాముకు వచ్చేస్తుంది. కాబట్టి యెరోబామును చంపాలని ప్రయత్నం చేశాడు. 40 వచనం చూడండి. జరిగిన దాన్ని సొలొమోను యెరోబామును చంపచూడగా యెరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయాడు. అంటే యెరోబామును చంపాలనుకుంటే యెరోబాము ఏం చేశాడు, ప్రాణభయంతో ఎక్కడికి పారిపోయాడు, ఐగుప్తు దేశానికి పారిపోయాడు. ఐగుప్తు రాజు అయిన షీషాకునద్ద చేరి సొలొమోను చచ్చిపోయేంత వరకు ఎక్కడున్నాడు, ఈయన ఐగుప్తులోనే ఉన్నాడు. ఈ సమయంలో వృద్ధాప్యానికి వచ్చినటువంటి సొలొమోను 43వ వచనంలో, అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తర్వాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజు అయిపోయాడు. అర్థమైంది ఇక్కడ వరకు? ఇక్కడ సొలొమోను కుమారుడైనటువంటి రెహబామును రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తర్వాత తన పాలన ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, రాజు యొక్క పాలన ఎలాగుందని చెప్తే 4వ వచనం, 12వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో ఈయన సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకి రాజ్యాధికారం ఇచ్చారు. రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత మరి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి సొలొమోను కుమారుడైన రెహబాము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచారు. ఇక్కడ సొలొమోను యొక్క పాలన ఎలాగుంది అని అంటే, ప్రజలను చాలా హింసిస్తున్నాడు, చాలా కష్టపెడుతున్నాడు. ఇదిగో నీ తండ్రి పరిపాలించినటువంటి పాలన ఎలాగుంది అని అంటే, మాకు చాలా కష్టంగా ఉంది, చాలా బరువు మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యము మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదుము. రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలు సొలొమోను కుమారుడైన రెహబాము, అధికారంలో ఉన్న రెహబాము దగ్గరికి వెళ్ళి, మీ తండ్రి చాలా దారుణంగా మమ్మల్ని పాలించాడు, చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు ఆ కష్టాన్ని నువ్వు తీసివేస్తే గనక మేము ఎలా ఉంటాము అని అంటే నీకు సేవ చేస్తాం, నీ పాలన సుఖంగా సౌఖ్యంగా జరగడానికి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తాము అని అనగానే 6వ వచనం చూడండి. అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతను సమ్ముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేశాడు. చూడండి, ఇక్కడ బాగానే ఆలోచన చేశాడు. తన తండ్రి బ్రతుకున్నప్పుడు తన తండ్రి దగ్గర పనిచేసే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆలోచన చేసి ఏమని అడుగుతున్నాడు చూడండి. ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురండ్రే. ఈ పెద్దలు ఇచ్చిన సలహా ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ సలహా ఏంటంటే, నీవు ప్రజలతో రాజ్య పరిపాలన అంటే ఆసామేషి కాదు, మృదువైనటువంటి మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చి వారు ఏది అడిగితే నువ్వు వాళ్ళ మాట ప్రకారం నువ్వు చేస్తే నీవెంతకాలం అయితే రాజ్యాధికారంలో ఉంటారో అంతకాలము కూడా మీకు విధేయులై వారు ఉంటారు అని చెబితే ఇతను ఏం చేశాడో చూడండి. ఇదిగో, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి
తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి వారి యొక్క ఆలోచన అడిగి వారికి లాగు ప్రశ్న వేసెను. ఇదిగో, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని ఇదిగో చులకనగా చేయునని మీరు నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలా ఆజ్ఞేమో ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఇదిగో ఏ ఆలోచన మీకు చెప్పుదును. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను కానీ నీవు దానిని చులకన చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞేమో, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ బాగా ఆలోచన సరిపోతుంది, మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దగా ఉంటుంది. అంటే నా తండ్రి పాలించినటువంటి పాలన కంటే ఇంకా వస్తుందా? ఓకే, నా తండ్రి పాలన కంటే ఇంకా చాలా కఠినముగా నేను పాలించేటటువంటి పాలన ఉంటుంది అని వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినప్పుడు వారు చూడండి మాట్లాడుతున్నాడు 11వ వచనంలో, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టినా సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాను. తండ్రి చబుకులతో శిక్షించేవాడంట, ఈయన ఎలా శిక్షిస్తాడంట? కొరడాలతో కొడతానంటాడు. అంటే ఇప్పుడు తండ్రి నడిచినటువంటి మార్గంలోనే తన కుమారుడైనటువంటి రెహబాము కూడా నడుస్తున్నాడు. అంటే తండ్రి ఆజ్ఞలను పక్కన పెట్టాడు, తండ్రి ప్రేమను పక్కన పెట్టాడు, పరలోకపు తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలను పక్కన పెట్టాడు. తన తండ్రి చేసింది తప్పంటే తన తండ్రి కంటే ఇంకా దారుణమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి పెద్దల సలహాలు, అనుభవంతో కూడినటువంటి పెద్దల యొక్క సలహాలను పక్కన పెట్టి తనతో పెరిగినటువంటి యవనస్తుల సలహాలు తీసుకొని యొక్క రాజ్యాన్ని ఎలా పాలిస్తున్నాడు అని అంటే తనకు నచ్చినట్టుగా ప్రజలను ఇబ్బంది పెడుతూ చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి రాజ్యం యొక్క పరిస్థితిని తీసుకువెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూడండి 17వ వచనం, అయితే యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతనిని కొట్టినందున అతను చచ్చిపోయాడు. ఎంత విసిగిపోయారంటే జనులు, ఒక అధికారిని వాళ్ళ మధ్యలోనికి పంపిస్తే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేశారు అని అంటే ఆ ప్రజలు ఎంత దారుణమైనటువంటి విసుగు వారి పాలనలో ఉందో ఒకసారి మీరు ఆలోచన చేసి అర్థం చేసుకోవాలి. అలా రాళ్లతో కొట్టిన తర్వాత 20వ వచనం, ఇదిగో ఈ లోపల సొలొమోను చనిపోయాడని ఐగుప్తుకు పారిపోయినటువంటి యెరోబాముకి వార్త వెళ్ళడం, ఈ వార్త వినగానే సొలొమోను చనిపోయాడని తెలియగానే మరలా అక్కడి నుంచి తిరిగి యొక్క ప్రాంతానికి రావడం, ప్రాంతానికి వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు మాట్లాడుతున్నారు, మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతను పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యోధా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ లేకపోయారు. ఇక్కడ ఎక్కడికైతే సొలొమోను దగ్గర నుంచి సొలొమోను చంపేస్తాడన్న భయంతో పారిపోయిన ప్రాణ భయంతో ఐగుప్తుకు వెళ్ళిపోయినటువంటి ఈ యెరోబాముకు వార్త వినగానే మరలా వచ్చాడు. వచ్చిన తర్వాత జనులు విసిగిపోయి అందరూ ఏకమైపోయి ఏం చేశారనంటే రాజ్యాధికారం ఎవరికి అప్పగించారు? రెహబాము చేతిలోని, సొలొమోను కుమారుడైన రెహబాము చేతిలోంచి ఎవరి చేతిలోకి వచ్చింది? యెరోబాము చేతిలోకి వచ్చింది. ఇక్కడ వరకు కూడా రెహబాము, సొలొమోను కుమారుడు యొక్క రెహబాము పాలన కొనసాగింది. రెహబాము తర్వాత మొట్టమొదటిగా
ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి రాజు యెరోబోము యొక్క పాలన ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఇతని పాలన కూడా మనము ఆలోచన చేయగలిగితే, మరి ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే 12వ అధ్యాయము, ఇతని పాలన 12వ అధ్యాయము 25వ వచనం నుంచి చూడండి. ఇతను రాజుగా పట్టాభిషేకం ఇచ్చారు. పట్టాభిషేకం ఇచ్చిన తర్వాత యెరోబోము ఎఫ్రాయిము మన్యమందు షెకెము అను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి బయలుదేరి ఇదిగో పెనీయేలును కట్టించిన తర్వాత ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతానానికి వెళ్ళిపోద్ది. ఇతనిలో ఏం ఆలోచన వచ్చింది? రాజ్యాధికారం రాగానే ప్రజలను ఎలా పాలించాలి, ప్రజల యొక్క అవసరతలు ఎలా తీర్చాలన్న ఆలోచన పక్కన పెట్టి ఇక్కడ అతనిలో చెడు బుద్ధి పుట్టింది. ఏంటి అని అంటే, ఇదిగో ఒక పెనుయేలును కట్టించాడు, నగరాన్ని కట్టించుకున్నాడు. ఈ జనులు ఏం చేస్తారంటే, యెహోవా మందిరం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఇప్పుడు ఈ ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోతారేమో. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరితోటి తిరిగిపోతారు? రెహబాము తోటి తిరిగిపోయి మరలా నన్ను ఏం చేస్తారు? చంపేస్తారేమో అని ఆలోచన చేసి 28వ వచనంలో చూడండి. యెరోబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒకదానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం రిపీట్ అయింది? సొలొమోను ఏ తప్పు అయితే చేశాడో, తన కుమారుడు రెహబాము ఏ తప్పు అయితే చేశాడో, మళ్ళీ అదే తప్పు ఎవరు రిపీట్ చేశారు? యెరోబోము చేశాడు. ఇప్పుడు యెరోబోము చేసినటువంటి తప్పు ఎలా ఉందంట? పాపమునకు కారణమైపోయింది. అంతేనా? పాపమునకు కారణమైపోయింది. అంటే భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపము ఈ యెరోబోము కూడా చేశాడు. అన్య దేవతలకు మందిరాలను కట్టించి ఆ మందిరాల్లో దానులో ఒకటి, మరొకటి బేతేలు నందు ఒకటి, 2 దేవాలయాలు, 2 గుళ్ళు కట్టించాడు. 2 గుళ్ళు, ఒక గుడిలో ఒక నందిని పెట్టాడు, ఇంకొక గుళ్ళు ఇంకొక నందిని పెట్టి, మీరు ఎక్కడికో యెరూషలేం వరకు వెళ్ళటం ఎందుకు, ఇక్కడే మీరు బలులు అర్పించేయండి అని చెప్పి విగ్రహారాధనకు ప్రేరేపణిచ్చి దేవుని మనస్సును గాయపరిచాడు, తప్పు చేశాడు. ఇక్కడతో ఆగాడా అంటే, ఇక్కడ యెరోబోము పాలన కూడా ఎలాగుంది? ప్రజలకు ఇటు దేవునికి కూడా విరుద్ధంగా ఉంది. ఇప్పుడు విరుద్ధ పాలనలో ఇంకేం చేశాడు అని అంటే, ఇదే చరిత్ర మనకి ఎక్కడ కనపడుతుంది అని అంటే, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో కనపడుతుంది. ఒకసారి అక్కడ కూడా వద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 11వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. యెరోబోమును అతని కుమారులను, ఇదిగోండి, యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యోధా దేశమునకు యెరూషలేమునకు వచ్చేసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ యెరోబోముకు పుట్టినటువంటి వారి పిల్లలు ఏం చేస్తున్నారంట? యెహోవాకు యాజకత్వం జరగకుండా లేవీయులను త్రోసేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆరాధన. యాజకత్వం అంటే ఏంటి? ఈరోజు పాస్టర్నే అప్పుడు యాజకుడు అనేవారు. ఇప్పుడు యాజకత్వం అంటే ఆరాధన జరగకోకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? యెరోబోము అతని కుమారులు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేస్తుంటే వీళ్ళు భయపడిపోయి తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యోధా దేశమునకు యెరూషలేమునకు వెళ్ళిపోతున్నారు. చూసారా? తండ్రి వేసినటువంటి విత్తనం ఎలా ఉంది?
విగ్రహారాధన, గుడులను కట్టించాడు, నందులను జయించాడు. వాళ్ళ కుమారులు కూడా దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి సేవను కూడా సక్రమంగా జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇంకా వీళ్ళ యొక్క పరిస్థితి చూద్దాం. చూద్దాం. రాజుల మొదటి గ్రంథానికి వచ్చేయండి. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు రాజు ఇక్కడ బలిపీఠం కడతాడు. బలిపీఠం కట్టిన తర్వాత ఇక్కడ 13వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. బలిపీఠం కడతాడు. బలిపీఠం కట్టిన తర్వాత 4వ వచనం నుంచి చూద్దాం. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబోము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయింది. ఇక్కడ బలిపీఠం దగ్గర బలి ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. ఇక్కడ యాజకుడు ఉండవలసినటువంటి ప్లేస్లో ఎవరు వెళ్ళిపోయారు? యెరోబోము వెళ్ళిపోయి దేవుడు చెప్పినటువంటి దానిని నేనే చేసేస్తానని చెప్పి తన చెయ్యి ఇలా చాపితే ఎలాగైతే చాపాడో అలా ఉండగానే చెయ్యి ఏమైంది? ఎండిపోయింది, ఆరిపోయింది, ఇంకా ఊచ చెయ్యిలాగా అయిపోయింది. దానిని వెనక్కు తీసుకునేటటువంటి శక్తి కూడా అతనికి లేకపోయింది. అంటే ఇక్కడ యాజకుడు చేయవలసినటువంటి పని కూడా ఎవరు చేశారు? యెరోబోము చేసేసాడు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని మందిరంలో పరిచర్యలు జరుగుతూ ఉంటాయి, మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, సభలు జరుగుతూ ఉంటాయి. సేవకులు ఎవరు వచ్చి వాక్యం చెప్తే బాగుంటుందో మన కాపరికి తెలియదు అంటారా? తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తాం? ఆయన చేయవలసినటువంటి పనిని కూడా మనమే తీసేసుకుని పలాని వ్యక్తి అయితే బాగుంటుందని మనమే బుక్ చేసేస్తాం. అది చాలా పొరపాటు. ఎందుకనంటే దేవుని సేవకులు ఎవరు వస్తే బాగుంటుందో, ఎవరు వాక్య పరిచర్య చేస్తే బాగుంటుందో ఎవరికి తెలుస్తుంది? దేవుని సేవకులకు తెలుస్తుంది. ఇక్కడ యెరోబోము కూడా ఏం చేశాడు? సేవకుడు చేయవలసినటువంటి యాజకత్వాన్ని ఈయన తీసుకుని చేశాడు. వెంటనే ఆ చెయ్యి వెనక్కి తీసుకోవడానికి కూడా లేకుండా పోయింది. అప్పుడు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయిన. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకుంటే దైవజనుడు యెహోవాను బతిమాలుకున్నాడు గనుక మరలా రాజు చెయ్యి బాగైపోయి మునుపటి వలె అయిపోయింది. మరలా తిరిగి తప్పు తెలుసుకున్నాడు. అక్కడ అహియా అనే ప్రవక్తని ప్రార్థన చేయమని అడిగాడు. దైవజనుడు అడిగాడు, ప్రార్థన చేశాడు, మరలా తన చెయ్యి బాగుపడింది. అంటే ఇక్కడ రెహబాము ఏం చేశాడు? దేవుని యాజకత్వం జరుగుతున్నది కూడా తానే జరిగించి నేను చేసేయగలను అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా 33వ వచనంకి వచ్చేయండి. 33వ వచనం, అదే 13వ అధ్యాయం 33వ వచనం. ఈ సంగతి అయిన తర్వాత యెరోబోము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు. ఇక్కడ ఏం చేశాడు చూడండి. ఇక్కడ యెరోబోము తన దుర్మార్గతను ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా ఇతను చేసిన పని ఏంటంటే సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు. అంటే సామాన్యులుగా ఉన్న వాక్యం తెలియనటువంటి వారిని దేనికి ప్రమోట్ చేశాడు? యాజకత్వం జరిగించేవారుగా జరిగించేయండి అన్నాడు. ఇప్పుడు మనకి చాలామంది మన సంఘాల్లో చూస్తూ ఉంటాం. సండే స్కూల్ విషయంలో కానివ్వండి, సంఘ ఆరాధనలో కానివ్వండి, సంఘం ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, సండే స్కూల్ టీచర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మనం తీసేయడానికి సరిపోం. ఎందుకనంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అని అంటే దేవుడు నడిపించి మన ముందులో పెడతారు. ఒక వ్యక్తి దేవుని యొక్క సంకల్పం లేకుండా ఏది జరగదు. ఇక్కడ ఒక సండే స్కూల్ టీచర్ని ఎన్నుకుంటున్నా, సంఘ కాపరి ఇక్కడ ఉంటున్నా దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో ఉన్నారు. ఇప్పుడు నేను మధ్యలో వచ్చేసి సండే స్కూల్ టీచర్ సరిగ్గా చెప్పట్లేదు, ఇంకో టీచర్ని తీసుకొచ్చేసి పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ అలాగే చేశాడు.
దేవుని జ్ఞానం లేనటువంటి వారిని, దేవుని యొక్క పరిచర్య తెలియనటువంటి వారిని, సండే స్కూల్ కానీ దేవుని పరిచర్యలో కానీ అనుభవం లేనటువంటి వారిని మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టకూడదు. సండే స్కూల్ టీచర్ అవ్వాలి అని అంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ముందు సండే స్కూల్కి రావాలి, సండే స్కూల్ టీచర్ ఎలా చెప్తున్నారో నేర్చుకోవాలి, ఆ పరిచర్యలో కొన్ని సంవత్సరాలు కొనసాగాలి, ఎలా జరిగిస్తున్నారు నేర్చుకున్న తర్వాత అప్పుడు దేవుడు నీ మీద నమ్మకం ఉంటే నీకు ఇస్తాడు. అంతే తప్ప ఎక్కడో ఏదో చదువుకుంది బాగా చెప్తుంది అని మనం అట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టకూడదు ఇక్కడ. చూడాలి. అలానే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, టీచర్ అని, మరి టీచర్ అంటే టీచర్ అనకండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక కాపరిగా ఉండాలి అని అంటే ఏదో ఎక్కడికో వెళ్ళి చదువుకుని వచ్చి నేను వాక్యం చెప్తానంటే కుదరదు. సంఘంలో సభ్యుడిగా ఉండాలి, కాపరికి పరిచర్య చేయాలి, వాక్య పరిచర్యలో తోడుగా ఉండాలి, ఆయన సేవా అనుభవాలని చూడాలి. చూసిన తర్వాత ఆయన ఎలా జరిగిస్తున్నారో ఆ తర్వాత నేను సేవలోకి రావాలి. అంతే తప్ప నేను ఎక్కడో వాక్యం విన్నాను, నేర్చుకున్నాను, బాగా చెప్తాను, నాకు టైం ఇవ్వండి నేను చెప్పేస్తానంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇక్కడ యెరోబాము కూడా ఏం చేశాడు అని అంటే తన దుర్మార్గమును విడిచిపెట్టకుండా సామాన్యంగా ఉండేటటువంటి కొందరిని దేవుని మందిరానికి యాజకులుగా నియమించి తనకిష్టులైనటువంటి వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకత్వం మీరు చేసేయండి అన్నాడు. ఇప్పుడు కాపరి విజయరత్నం గారే చేయాలేంటి? వాక్యం చెప్పు తెలుసు కదా మీకు, మీరు చేసేయండి అని తీసుకొచ్చేసాడండి. అలా తీసుకొచ్చేసాడు. అనుభవం లేనటువంటి వారిని, సేవా బాధ్యత లేనటువంటి వారిని యాజకత్వం జరిగించడానికి నియమిస్తే యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్లుగా ఇది వారికి పాప కారణమైపోయింది. ఈ తండ్రి చేస్తున్నటువంటి తప్పు ఎవరి మీదకి వెళ్ళిపోయింది? వారి పిల్లల మీదకి, వారి తరాలు దాటుతున్నటువంటి వారి పిల్లల మీదకు ఈ యొక్క శాపము వెళ్ళిపోతే 14వ అధ్యాయం 6వ వచనం. అంతడు అహియా ద్వారమున లోపలికి వచ్చిన ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వ్యాసము వేసుకొని వచ్చేట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞాయను. నీ వెళ్ళి నీ భర్త అయినటువంటి యెరోబాముతో నువ్వు చెప్పాలి. ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే యెరోబాము 14వ అధ్యాయము 2వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నా సమాచారము తెలియచెప్పిన ప్రవక్త అహియా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనె చేత పట్టుకుని అతన్ని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియచెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఇంతకీ తను చేసినటువంటి తప్పును బట్టి తన కుమారుడికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఈ రోగం తగ్గాలి అని అంటే యెరోబాము గుర్తొచ్చింది. బలిపీఠం దగ్గర బలిపీఠం మీద చెయ్యి చేపితే స్వస్థపరిచిన వాళ్ళు ఎవరు? అహియా ప్రవక్త స్వస్థపరిచాడు. ఇప్పుడు అదే ప్రవక్త దగ్గరికి నువ్వు కొంత కానుక పట్టుకుని నువ్వు నీ బిడ్డ విషయంలో ఏమవుందో నువ్వు తెలుసుకోవాలని చెప్పి ఆ బిడ్డ ఏమగునో అని అతని దగ్గరికి వెళ్ళమని చెబితే ఆ ప్రకారంగానే వెళ్ళింది. వెళ్ళినప్పుడు చెప్తున్నాడు 6వ వచనం నుంచి చూస్తే 7వ వచనం. నువ్వు యెరోబాముతో చెప్పవలసింది ఏంటి అని అంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనములలో నుండి తీసివేసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చిండినను. నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయగా నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేశాడు. ఎవరు? యెరోబాము. తనకు ముందున్నటువంటి రాజుల కంటే అధికముగా కీడు చేశాడు.
కీడు చేసినటువంటి ఈ రాజును బట్టి నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే కీడు చేస్తున్నావు కనుక నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించున్నావు. కాబట్టి యెరోబోము సంతతి వారి మీదికి నేను కీడును రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ యెరోబోము వంశములో నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబోము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబోము సంబంధులతో మరణమగు వారిని ఇదిగో కుక్కలు తింటాయి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది యెరోబోము ఎంత నీచమైనటువంటి పనులు చేశాడో. ఆ నీచమైనటువంటి పనుల్లో అతను చేసినటువంటి పని తన పిల్లల మీదకి, తన వంశం మీదకి అటువంటి చెత్తంతా తుడిచివేసి అటువంటి వ్యక్తులు లేకుండా తుడిచేస్తాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వారి యొక్క శవాలను ఎవరు తింటారో? కుక్కలు తింటాయి. అంటే సమాధి కార్యక్రమం కూడా సరిగా జరగకుండా కుక్కలకు వారి యొక్క శవాలు ఆహారం అయిపోయేటటువంటి పరిస్థితికి వచ్చాయి అని అంటే ఇక్కడ రెహబాము చేసినటువంటి తప్పేంటో తెలుసా? తండ్రిగా పిల్లల్ని సరైనటువంటి జ్ఞానంలో పెంచలేదు. రాజ్యానికి రాజుగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మరిచిపోయి దేవుడికి నచ్చినటువంటి విగ్రహారాధన చేసి ఇంత గొప్ప శాపాన్ని వారి కుటుంబం మీదకి తెచ్చుకున్నాడు. ఒక పక్క రాజ్యాధికారము పోయింది, ఒక పక్క దేవుడిచ్చినటువంటి బ్లెస్సింగ్ ఏంటి అని అంటే ఇదిగో నీ పిల్లలు చచ్చిపోతే కనుక వారి యొక్క శవాలను ఎవరు తింటారో తెలుసా? కుక్కలు తింటాయి అని వారితో చెప్పాడు. చూడారా, దేవుడికి నచ్చినట్టుగా మనం ఉంటే మన యొక్క స్థితి బాగుంటుంది, మన పిల్లల యొక్క స్థితి బాగుంటుంది. వారు ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించేటటువంటి గొప్ప ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా మనము దేవుని దృష్టిలో దేవుని పిల్లలుగా మనం మిగిలిపోతాం. ఇక్కడ యెరోబోము చేసినటువంటి ఈ పనుల్లో నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. యాజకత్వాన్ని చేయాలనుకున్నాడు, దేవుని సేవ జరగకుండా వారి కుమారులు అడ్డుపడ్డారు. అనుభవం లేనటువంటి వారిని దేవుని పరిచర్య చేయడానికి ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. చాలా తప్పులు చేశాడు. దేవుని పరిచర్య అంటే చిన్నది కాదు. దేవుని పరిచర్య అంటే నేను అనుకుంటే అయిపోయేది కాదు. ఇక ఒక కూడిక జరగాలన్నా, ఒక పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా దేవుని సంకల్పము, దేవుని యొక్క చిత్తములో ఉంటేనే దేవుడు మనకిస్తాడు. దేవుని చిత్తంలో లేకపోతే కనుక పాట పాడే అవకాశం కూడా దేవుడు మనకి ఇవ్వరు. అటువంటి పరిస్థితి, అటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి దేవుని పరిచర్యలో దేవుడు ఎన్నుకున్నటువంటి యెరోబోము యొక్క ప్రవర్తన సరిలేదు కదా. వారి యొక్క బిడ్డల యొక్క ప్రవర్తన కూడా సరిలేదు. 14వ అధ్యాయము 11వ వచనంలో మరి తన యెరోబోము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు. కాబట్టి వారి యొక్క వంశము యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ దేవుడు యెరోబోము ద్వారా మనకి తెలియజేశాడు. విన్నటువంటి మాటలను బట్టి మనము కూడా ఏం చేయాలంటే అటువంటి తప్పుడు పనులు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను వక్రంగా మనం తిప్పకూడదు, తప్పుదారిలోనికి మనము తీసుకువెళ్ళకూడదు. దేవుడు వాక్యం ఏం చెబుతుంది?